నేను ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మొట్టమొదట శ్రీ వెంకటేశ్వర చిత్రకళార్చన ఆ పదంతో నన్ను ముందు ఇక్కడికి వచ్చేటువంటి ఆలోచన కలిగించిన వాడు శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన యొక్క ఆదేశానుసారం నేను ఈ ఎండల్లో పడి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకోవాలన్న అభిప్రాయం నాలో ఉంది. ఒకటి. నెంబర్ 2, అంతమంది చిత్రకళాకారులు వేసినటువంటి ఈ చిత్రాల్లో 202 చిత్రాలని ఒక పుస్తక రూపంగా తీసుకురావాలనేటువంటి ఆలోచన కలగటం అది చాలా అరుదైన విషయం. అది అనుకోవడమే కాకుండా మీరు మాట్లాడుకుంటాం అక్కడ. ఇటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు, ఇట్లాంటి అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడు, ఆలోచనల వరకు బోల్డెన్ని వస్తూనే ఉంటాయి. ఆచరణ రూపంలో పెట్టడం చాలా కష్టమైన విషయం. అటువంటి ఆచరణలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన సాగర్ మిత్ర బృందం, ఆయనకి సహకరించినటువంటి అనేక మంది పెద్దలు, ఒకడు కాదు, ప్రభువెక్కిన పల్లకి కాదు ఇది మోసిన బొయ్యిలెవరన్నాడు శ్రీశ్రీ. ఆయన ఒక్కడే కాకుండా ఆయన వెనకాల అండదండగా ఉండి శ్రీ వెంకటేశ్వరుని ఆయన రూపాన్ని, ఆయన వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఆయన రూపం యొక్క పల్లకి మోసినటువంటి మహనీయులందరికీ శిరస్సు వచ్చి పాదాభివందన చేస్తున్నాను. ఆ తర్వాత ఇంతమంది వేస్తున్న బొమ్మలు ఉన్నాయన్నప్పుడు నా మిత్రుడు ఉన్నాడు, బ్రహ్మం అని, శేషబ్రహ్మం. అతను ఏమండి ఇలాగా బుక్ వేస్తున్నారు, మీరు కూడా వెంకటేశ్వర స్వామి బొమ్మ వేశారు కదా, అది మీరు ఇస్తే వాళ్ళు ప్రింట్ చేసుకుంటారు సార్ అన్నాడు. అంటే అప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, బొమ్మ బాగుందని వేస్తానని నాకు తెలియదు. జనరల్గా కొంచెం రికమెండేషన్ ఎవరైనా చేశారనుకోండి, చేసినప్పుడు ఓహో బొమ్మ అయితే వేసేద్దాం, ఓ 10 మందిలో ఇది ఒకటి అని అనుకుని వేశారేమో అని కూడా నేను అడిగాను. లేదంటే పర్వాలేదు బాగానే ఉంది, మీరు కూడా పైకి వస్తారండి అన్నారు వాళ్ళు. కాబట్టి అటువంటి వాళ్ళ అంతమంది చిత్రకారులు వేసినటువంటి బొమ్మలో నేను వేసిన బొమ్మ కూడా ఉండటం అది నా అదృష్టం, స్వామివారి ఆశీస్సులు. ఇందులో చిత్రలేఖనం అనేది ఒకటే. ఆర్టిస్ట్ వన్, ఆర్టిస్ట్ ఆర్ సో మెనీ. కళ ఒక్కటే, కళాకారులు చాలామంది ఉంటారు. ఈ కళాకారులలో తారతమ్యం మనం పెట్టుకుందే తప్ప, ఆయన పెద్ద కళాకారుడు, ఈయన చిన్న కళాకారుడు, ఆయన ఇంత కళాకారుడు, ఈయన ఇంత కళాకారుడు అని కాదు. సూర్యుడికి ఉన్న వెలుగు సూర్యుడికి ఉంటుంది, మిణుగురు పురుక్కున్న వెలుగు మిణుగురు పురుక్కుంటుంది. ఏదైనా కాంతినిచ్చేది. నా కళ నాది, నా శ్రావత నాది, నా టాలెంట్ నాది, నా నైపుణ్యం నాది. మిగతా వాళ్ళు గొప్ప గొప్ప నైపుణ్యాన్ని వాళ్ళు ప్రదర్శించి చాలా గొప్పవాళ్ళు అయితే అయి ఉండొచ్చు. ఈ పుస్తకం మీద ముఖ చిత్రం వేసినటువంటి BKS వర్మ గారు ఉన్నారు. ఆయన బుక్కవరపు కృష్ణసాగర్ వర్మ ఆయన పేరు, బెంగళూరు. ఆయన 8 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పున్నటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని, చిత్రాన్ని చిత్రీకరించడం కంటే రచించి అది మా నట్టింట ఉంటుంది. ఇప్పుడు ఆయన వేసినటువంటి బొమ్మ ఈ పుస్తకం మీద ముఖ చిత్రంగా వేశారంటే ఆయన ఇప్పుడు కీర్తిశేషులు. వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎప్పుడు ఆయనతో నేను మాట్లాడుతూ ఇలా కాదండి ఇలా కాదండి ఇలా వెయ్యాలి అని ఆయన చెప్తున్నప్పుడు చిన్నవి మనం టిప్స్ లాంటివి నేర్చుకొని, ఏదో భగవంతుడు కొంతమంది, ఇందాక ఆయన సాగర్ గారు చెప్తూ కొంచెం ఉద్వేగంతో చెప్పారు, ఒక అతను ఇంత డబ్బునిచ్చి 2 వారాల క్రితమే మరణించాడని ఎవరు చెప్పారు మీకు? ఇప్పటికీ బతికే ఉన్నాడు. అవును కదా? ఇప్పటివరకు మనం అతని గురించి మాట్లాడుకున్నాం. అలాంటి వాళ్ళు చిరస్థాయిగా ఉండిపోవడానికే అలాంటి పనులు చేస్తుంటారేమో, భగవంతుడు అలాంటి పనులు చేయిస్తుంటాడేమో అనే భావన నాకు కలుగుతుంటుంది. అందుకని సాధారణంగా మన ఈ కళాశాలల్లో, యూనివర్సిటీస్లో ఏమంటారంటే ఈ చిత్రకళని, శిల్పాలని, వీటిని ఫైన్ ఆర్ట్స్ అంటారు.
ఫైన్ ఆర్ట్స్ అంటే లలిత కళలు అని మన తెలుగు ట్రాన్స్లేషన్. లలిత కళలు అంటే లలితములైన కళలు, అంటే చాలా మృదువుగా ఉండేటువంటి కళలు. శిల్పము, చిత్రలేఖనము, సంగీతము, నాట్యము, నటన అని ఈ 5 కళలు అందరికీ అబ్బవు. ఎవరికి అబ్బుతాయంటే లలిత కళలు ట్రాన్స్లేషన్ అనుకుంటారు కానీ కాదు. లలిత గాయత్రి యొక్క అంశ చేత వచ్చినటువంటి కళలు లలిత కళలు. అది అందరికీ అబ్బదు. అతి తక్కువ మందికి, ఆవిడ సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకే అబ్బుతుంది. అటువంటి లలిత కళలు కలిగినటువంటి వాళ్ళని మనం ఇవాళ ఆవిడెవడో బ్రహ్మానందం బొమ్మలు వేసుకుంటాడు, ఆడేదో సినిమాలో యాక్టింగ్ చేస్తుంటాడు అనేటువంటి ఒక భావన ఉంటుంది మనకి. మన సంస్కృతిలో ఉంది ఏంటంటే దరిద్రానికి కూడా ఒక దేవతను పెడతాం మనం. లక్ష్మీదేవిని పెట్టామంటే ఓకే, సరస్వతీదేవిని పెట్టామంటే ఓకే, దరిద్ర దేవతకి జ్యేష్ఠాదేవిని పెట్టారు పేరు. కాబట్టి అటువంటి తనకి అమరశిల్పి జక్కన్న తన శిల్పాన్ని మీకు ఇప్పటికీ జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే శిల్పులకి గడ్డం, మీసాలు, ఒక రకమైనటువంటి ఆహార్యం ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే వాళ్ళు దే డోంట్ కేర్ అబౌట్ బాహిరంగా ఉండేటువంటి వాళ్ళ ఆకృతికి వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇప్పుడు హళిబేడు టెంపుల్, హరప్పా టెంపుల్, ఇక్కడ ఆ దగ్గరికి వెళ్తే ఒక అంగుళంలో ఉన్నటువంటి ఒక చిన్న శిల్పం, ఒక బార్డర్ అలా ఉంటుందన్నమాట. ఒక స్త్రీ అలా నాట్యం చేస్తున్న భంగిమ రూపంలో ఉంటే ఆ భంగిమకి అంత అంగుళన్నరలో ఉన్నటువంటి ఆ బొమ్మకి ముక్కు మీద ఒక పుడక ఉంటుంది. ఆ పుడకను మనం అలా కదిలిస్తే కదులుతుంటుంది. అలాంటివి ఆలయం చుట్టూ చెక్కినటువంటి శిల్పకళాకారుడు, వాడికి చావు ఎక్కడదండి, పిచ్చోళ్ళు కాకపోతే మనం అనుకుంటాం అన్ని దశాబ్దాల క్రితం, శతాబ్దాల క్రితం చచ్చిపోయిన అమరశిల్పి జక్కన్న గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు, ఎంతమంది సంచరించి నడయాడినటువంటి భారతావని, ఈ భరత భూమిలో ఎంతోమంది చిత్రకారులు. ఈ చోటనే కదా సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కలిసిపోయి, ఈ చోటనే లేత ఇల్లాలి నల్లబూసల సౌరు గంగలో కలిసిపోయి, ఈ చోటనే చిత్రలేఖకుని కుంచెయు నశించే అంటాడు. పేరెన్నిక కన్నా చిత్రలేఖకుని కుంచెయు నశించేని జాషువా అంతటి మహాపండితుడు చిత్రకారుడికి అంతటి విలువనిచ్చాడు. సో చిత్రకారులు అనేది అది గొప్పది, ఇది తక్కువది, ఇందులో బాగాలేదు, ఇది బాగుంది అని చెప్పటం. బొమ్మ బాగలేదా, మనం చూసే చూపు బాగలేదా? అందులో అందాన్ని చూడగలిగితే బాగానే ఉంటుంది. గులాబీ పువ్వులో ప్రతివాడు అందాన్ని చూస్తాడు, గడ్డి పువ్వులో అందాన్ని చూడగలగాలి. అది కదా గొప్పతనం, అది కదా కళాత్మక వైభవం, అది కదా భగవంతుడు మనకిచ్చినటువంటి ఆధ్యాత్మికత శక్తి. అటువంటి శక్తితో మనం చూడగలగాలి. చిన్నపిల్లలు వాడేదో వేస్తాడు, ఏదో గీస్తాడు, 2 గీతలు చూసి ఇదిగో తాత వెంకటేశ్వరం పంపిస్తాను చూడు, ఇదిగో కిరీటం అంటాడు మా మనవడు. నాకు ఆనందం వస్తుంది, నీ మొహం ఇదేంట్రా అని అనకూడదు. ఎందుకంటే నేను మొన్న మధ్య ఎప్పుడో కూడా చెప్పాను, యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యు నో వాట్ హీ ఈజ్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ. వాడి తర్వాత ఏమవుతాడో మనకు తెలియదు. మనకున్న గొప్పవాళ్ళ గురించి మనమే చెప్పుకుంటూ వెళ్ళిపోవటం. అందుకని లలిత కళల యొక్క లలితా గాయత్రి అనుగ్రహం చేత పొందినటువంటి కళ్ళ